వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఇది సాటర్డే వ్లాగ్ అండి. సో నేను డిన్నర్కి ఏం చేస్తున్నానో దానికన్నా ముందు మేము వర్షం పడుతుంది కదా, సో ఏమైతే చేసుకుని తిన్నామో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో షూట్ చేస్తున్నాను. తప్పకుండా మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వెదర్ చల్లగా ఉంది కదా, సో నేను ఇక్కడ మ్యాగీ చేస్తున్నానండి. సో కొంచెం ఆయిల్ వేసి దాంట్లోకి పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. సో చేసుకుని దీంట్లోకి వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. సో ఒక 1.5 గ్లాస్ అయితే యాడ్ చేసుకుని 2 పర్సన్స్కి మ్యాగీ చేస్తున్నాను. సో మ్యాగీ ఉంటాయి కదా, సో అది కూడా వేసేసానండి. సో కొంచెం మరిగిన తర్వాత యాడ్ చేసుకోవాలి సాల్ట్, అవన్నీ కూడా నేను యాడ్ చేసేసి మ్యాగీ మసాలా అన్నీ యాడ్ చేసుకున్నా. ఈలోపు నేను అది అయ్యేలోపు టీ కూడా పెట్టేసుకున్నానండి. సో చల్లగా వర్షం అయితే కురుస్తూనే ఉంది. సో నేను టీ కూడా పెట్టుకున్నా. సో మ్యాగీ తిన్న తర్వాత తాగుదామని చెప్పి. సో ఇక్కడ మ్యాగీ అయితే అయిపోయిందండి. సో కొంచెం జ్యూసీ లాగే చేశాను నేను. సో దీంట్లోకి నేను లాస్ట్ చికెన్ మసాలాతో సర్వ్ చేసుకున్నాను. సో చికెన్ మసాలా వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో అంతేనండి, ఆనియన్స్తో నేను సర్వ్ చేసేసుకున్నాను. సో ఇలా ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి. సో చూసారా బయట ఎంత కూల్గా ఉందో, అసలు చాలా చాలా బాగుంది వెదర్. సో ఈ టైంలో వేడిగా మ్యాగీ అయితే తింటున్నానండి. సో చూసారా వర్షం వీకెండ్లో పడుతూనే ఉంది కదా, సో అప్పుడు తీసిన వ్లాగ్ అండి ఇది. సో ఇంకా ఈ లోపు మేము జెప్టోలో కొన్ని అయితే పెట్టుకున్నాము. సో బయటకు వెళ్ళి తెచ్చుకోవడానికి అవ్వలేదని చెప్పి సో ఎగ్స్, మష్రూమ్స్, అలానే లిటిల్ హార్ట్స్, అలానే పీనట్స్ అవన్నీ కూడా పెట్టుకున్నా. సో ఇంకా నేను మ్యాగీ తినేసిన తర్వాత టీతో అయితే సర్వ్ చేసేసుకున్నానండి. సో టీ అయితే చాలా చాలా బాగుంది. సో బిర్యానీకి అలానే కర్రీకి కావాల్సిన ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసేసుకున్నానండి. సో ఇవేమో బిర్యానీకి కట్ చేసుకున్నాను, అలానే బిర్యానీకి కొంచెం టొమాటో యాడ్ చేస్తాను. సో అలానే ఇవి ఇంకా చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటాను కర్రీకి అయితే. సో ఇవన్నీ కూడా ఇలా కట్ చేసేసుకున్నానండి. సో ఇప్పుడు నేను మష్రూమ్ పులావ్ చేస్తున్నాను అండ్ అట్ ది సేమ్ టైం మష్రూమ్ కర్రీ కూడా చేస్తున్నానండి. సో పులావ్లో కొంచెం మష్రూమ్ అయితే యాడ్ చేస్తాను. సో మష్రూమ్ కూడా అన్నీ నేను కట్ చేసేసుకుంటున్నా. సో ఇక్కడ మష్రూమ్స్ అయితే ఇలా కట్ చేసేసుకున్నానండి. సో ఇప్పుడు ఇవి కర్రీలోకి అలానే కొంచెం మ్యారినేట్ కూడా చేస్తాను పులావ్లోకి. మ్యారినేట్ కోసం ఇక్కడ మష్రూమ్స్ అలానే ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, అలానే కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసేసుకుని నేను మ్యారినేట్ చేసుకుంటానండి ఒక 15 మినిట్స్ వరకు. మ్యారినేట్ అయితే చేసేసుకున్నాను. సో ఇప్పుడు కర్రీ కోసం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ అలానే పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుంటానండి మష్రూమ్ కర్రీ కోసం. సో నేను మ్యారినేట్ అయితే చేసేసుకున్నానండి. సో మష్రూమ్స్లో మొత్తం అన్నీ కూడా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని మ్యారినేట్ అయితే చేసుకున్నాను పులావ్ కోసం. సో నేను పులావ్ కూడా ఎందులో చేస్తున్నానంటే, సో ప్రెషర్ కుక్కర్లో నేను ఆల్రెడీ ఒకసారి ఆర్డర్ పెట్టానండి, అగారో ప్రెషర్ కుక్కర్ అని చెప్పి. సో ఇందులో చాలా ఫీచర్స్ ఉంటాయి. అంటే మనం సార్ట్ చేసుకోవచ్చు, అలానే డిలే ఆప్షన్ ఉంటుంది. అంటే 1 అవర్ డిలే అయితే 1 అవర్ డిలేలో మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో డిలే ఆప్షన్ ఎలా అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, సో మనకు ఒక 2 అవర్స్ టైం పడుతుంది అనుకుంటే మనం 1 అవర్ డిలే పెట్టుకుని ఆప్షన్. సో మనం వెళ్ళి వచ్చే వరకు మనకి రైస్ ఆర్ పులావ్ ఏదైనా సరే వేడిగా ఉండేటట్టు మనం పెట్టుకోవచ్చు. సో నేను చూపిస్తాను. సో దాంట్లో చేద్దాం అనుకుంటున్నానండి. సో ఎలా చేస్తానో కూడా చూపిస్తాను. ఇప్పుడైతే నేను మష్రూమ్ కర్రీకి కూడా ఆనియన్స్ అన్నీ కట్ చేసేసుకుని ఫ్రై చేస్తున్నాను. సో నేను చెప్పాను కదా, సో నేను దీంట్లో అయితే చేస్తున్నాను. సో ఫీచర్స్ కూడా బాగుంటాయండి. సో ఇది వైట్ రైస్, సో అలానే సార్ట్ చేసుకోవచ్చు, అలానే స్టీమ్ అయితే ఇది పెట్టుకోవచ్చు అండి, అలానే డిలే స్టార్ట్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మనం ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు బయటకి సో 1 అవర్ డిలే స్టార్ట్ అని కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు లేట్గా అయితే స్టార్ట్ అవుతుంది. వామ్లో కూడా పెట్టుకోవచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ ఉన్నాయి చూడండి, బ్రౌన్ రైస్, మిక్స్డ్ రైస్, అలానే ఓట్ మీల్, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఆప్షన్స్. సో
ఇక్కడ నేను ఆనియన్స్ అయితే కుక్ చేస్తున్నానండి. సో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకున్న తర్వాత సో మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేద్దాం. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేనైతే పులావ్కి అయితే నేను అగారోలో వేసేస్తానండి, ప్రెషర్ కుక్కర్లో అయితే ఆప్షన్ క్లిక్ చేశానండి. సో ఇప్పుడు దీంట్లోకి నేను ఆయిల్ యాడ్ చేసుకుని అలానే కొంచెం ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి టొమాటో అన్నీ కూడా బిర్యానీకి పులావ్కి నేను ఫ్రై చేసుకుంటాను. సో ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం గీ కూడా యాడ్ చేసుకుని నేను ఇలా అయితే ఆనియన్స్ అలానే పచ్చిమిర్చిని ఫ్రై చేస్తున్నాను. సో ఇలా అయితే ఫ్రై అవుతున్నాయండి. సో అలానే టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బిర్యానీ మసాలా ఉంటాయి కదా, అవన్నీ కూడా యాడ్ చేస్తాను. అంటే బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, సో అవన్నీ యాడ్ చేస్తాను. సో ఇక్కడ చూసారా 1 minute 26 seconds చూపిస్తుంది. సో ఇలా అయితే బాగా దగ్గరకు వచ్చేసిందండి. సో ఇప్పుడు దీంట్లోకి కొంచెం కాజు అలానే బిర్యానీ మసాలాలన్నీ కూడా యాడ్ చేస్తాను. సో ఇక్కడ ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయాయి కర్రీ కోసం. సో ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఇందాక మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ అన్నీ కూడా యాడ్ చేస్తాను. సో కొన్ని కాజులు కూడా యాడ్ చేస్తున్నాను. సో అలానే బిర్యానీ రిలేటెడ్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. సో కొంచెం కుక్ అయిన తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్స్ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసేయాలండి. మ్యారినేట్ చేసుకున్న మొత్తం మష్రూమ్స్ కూడా యాడ్ చేసేసానండి. సో ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత నేను రైస్ని అయితే ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నా. సో అదంతా కూడా యాడ్ చేసేస్తాను. సో కర్రీ మొత్తం ఆనియన్స్ అన్ని ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లోకి కాజుని కూడా యాడ్ చేసుకున్నానండి. సో ఇప్పుడు ఇందులోకి మష్రూమ్స్ అయితే యాడ్ చేస్తాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి బాగా మనం ఫ్రై చేసేసుకున్నాం. సో తర్వాత ఇలాగా మష్రూమ్స్ని కూడా యాడ్ చేసుకున్నా. ఈ కర్రీ ఎవరైనా తినలేని వాళ్ళు ఉంటే కన్ఫామ్గా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాను. సో ఇవి కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ అలానే కారం అలానే వాటర్ని యాడ్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 to 15 minutes అయితే బాగా కుక్ చేసుకోవాలి. వాటర్ అన్నీ కూడా యాడ్ చేసేసుకున్నానండి. సో బిర్యానీ మసాలా అలానే కొత్తిమీర అవన్నీ కూడా యాడ్ చేసేసి నేను ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుంటానండి. సో ఇప్పుడు దీన్ని నేను పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వైట్ రైస్లో పెడతాను. ఇప్పుడు సార్టింగ్ అయిపోయిన తర్వాత వైట్ రైస్ అని చెప్పి ఆన్ చేశానండి. సో ఇది టైం తీసుకున్న తర్వాత అదే సౌండ్ అయితే వచ్చేస్తుంది మనకి. ఇక్కడ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోతుందండి. ఈ లోపు నేను రైతా కూడా ప్రిపేర్ చేసేస్తాను. అనేది ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలండి. సో అలానే దించే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్టయితే మనకి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఒక్కసారి ట్రై చేయండి. ఇది పులావ్స్లోకైనా రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది.
జీడిపప్పు మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇంకో రైతా కూడా ప్రిపేర్ చేసేసాను. ఫైనల్గా అయితే ఎండ్ అయిపోయిందండి. సో ఇలా అయితే వచ్చింది బిర్యానీ. సో చాలా బాగా వచ్చింది పొడి పొడిలాడుతూ. యాక్చువల్గా నేను నార్మల్ రైసే పెట్టేశాను. బాస్మతి రైస్ అయితే ఇంకా బాగుండేది, బట్ నేను నార్మల్ రైసే పెట్టాను. సో నేను మొత్తం కలిపి చూపిస్తున్నాను చూడండి, అసలు ఎక్కడా మాడలేదు, చాలా బాగా వచ్చింది. సో మనం ఇంకా వామ్గా ఇంకా నీళ్ళేమో మనకి పెట్టిన కొలతే పెట్టాను నేను. ఇంకా అండి నేను చేసిన ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.